ఇక ఇప్పుడు సమస్త ఆర్యావర్తంలో ప్రజలు ఆ హేయమైన కార్యాన్ని అనుకరిస్తూ వస్తున్నారు. లేదు బలరామన్నయ్య, లేదు. దోషం బావ యుధిష్ఠిరునిది కాదు, అలాగే బావ దుర్యోధనునిది కాదు. దోషం ధర్మంలోనే ఇమిడి ఉంది. అది వంచనకు బందీ అవుతుంది. వంచన ముందు తన శిరస్సును వంచుతుంది. వాస్తవానికి సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరించడమే ధర్మమయ్యింది. ధర్మమనేది లేనేలేదు. చెప్పాలనుకున్నదేమిటో స్పష్టంగా చెప్పు కన్నయ్య. మనిషి ఎప్పుడూ తన ప్రతిజ్ఞల పట్ల దృఢంగా ఉంటే అది ఉత్తమమే అగ్రజ. కాని ప్రతి పరిస్థితిలోనూ అలాగే దృఢంగా ఉండడం ఉచితమేనా? నాడు ద్యూత సభలోనూ ఇదే జరిగింది. మహితాత్ములు భీష్ములు, ద్రోణాచార్యులు, మహాజ్ఞాని విదురుడు, ఇంకా బావ యుధిష్ఠిరుడు అందరూ తమ తమ ప్రతిజ్ఞలకు బద్ధులైనారు. సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరిస్తూ వచ్చారు. తమ వాగ్దానం, తమ ప్రతిజ్ఞలను యథాతథంగా పాటించడమే ధర్మమని వారు భావించారు. వీరిలో ఏ ఒక్కరైనా తమ వాగ్దానాన్ని, తమ ప్రతిజ్ఞను వదులుకొని ఉంటే ద్రౌపదికి ఇంత పెద్ద పరాభవం జరిగి ఉండేది కాదు. నీ మాటలకు అర్థమేమిటి కన్నయ్య? అయితే ప్రతిజ్ఞాపాలన ఉచితం కాదా? ధర్మం ఒక వృక్షం వంటిది అగ్రజ. వాగ్దానం, ప్రతిజ్ఞ దానికి శాఖలు. ఆ వృక్షానికి తల్లి వేరు కరుణ. శాఖలు అవశ్యం ముఖ్యమైనవే కావచ్చు, కాని తల్లివేరును మించి కాదు. ఇంకొకరి బాధను నివారించడానికి వాగ్దానానికి భంగం కలిగినా సరే అది ఉచితమే అవుతుంది. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. కరుణ నశించిపోయింది సమస్త ఆర్యావర్తంలోనూ, సమస్త జగత్తులోనూ. తామనుభవించే బాధ విలువ తమవారి బాధ కంటే ఎక్కువ. అలాగే తమవారి బాధ విలువ సమాజంలోని బాధల కంటే ఎక్కువ. కరుణ పూర్తిగా ఇంకిపోయింది ఈ సమాజంలో. ఎప్పుడైతే సమాజంలో కరుణ నశిస్తుందో అప్పుడు ప్రజలలో ఆత్మీయత నశిస్తుంది అగ్రజ. కేవలం తమ సుఖం కోసమే జీవిస్తుంటారు. ఈరోజు ద్వారక ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో సమస్త ఆర్యావర్తమూ ఉంది. తల్లి వేరుకు దూరమైన వృక్ష శాఖలు ఎండి కట్టెలుగా ఎలాగైతే మారతాయో సరిగ్గా ఇదే విధంగా ఈ సమయంలో ధర్మం నిర్జీవం అయిపోయింది. ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సమయం ఆసన్నమైంది అగ్రజ. సమాజానికి మళ్లీ ఒకమారు ధర్మాన్ని పరిచయం చేయవలసి ఉంది. ద్వారకలో వ్యాపించిన అధర్మాన్ని మన ప్రజామండలి చక్కబెట్టగలదు కన్నయ్య. కానీ ఇప్పుడు నాకొక పెద్ద సమస్య ఎదురైంది. అది ఈ సమస్త ఆర్యావర్తంలో వ్యాపించిన ఈ అధర్మం కారణంగా కౌరవులు, పాండవుల మధ్య సంభవించనున్న యుద్ధం. యుద్ధం అవశ్యం జరుగుతుంది అగ్రజ. సమాజంలో ఎప్పుడైతే కరుణ నశిస్తుందో అప్పుడు సమాజమే స్వయంగా ఇలాంటి యుద్ధ పరిస్థితుల్ని ఏర్పరచుకుంటుంది. కౌరవులు కాని పాండవులు కాని నిమిత్త మాత్రులు. నదికి తటం ఉంటుంది, కాని ఉప్పెనకు ఎటువంటి తటము ఉండదు. ఈ యుద్ధంలో మనం కూడా తటస్థంగా ఉండలేము అగ్రజ. మనం కూడా ఎవరో ఒకరి పక్షాన యుద్ధం చేయవలసి ఉంటుంది. నీవు అంటున్నది నిజమే కన్నయ్య. కాని దానిని మించిన నిజం మరొకటుంది. నీవు ఎవరి పక్షాన నిలుస్తావో ఆ పక్షం నిస్సంశయంగా ధర్మపక్షం అవుతుంది. ఏది ఇప్పుడు నా పలుకులు అసత్యమని నీవు నిరూపించు.
మీ విజయానికై నేను శుభాకాంక్షలు చెప్పలేను బావా. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నన్ను క్షమించండి. మీరు మాకు మీ అద్వితీయ నారాయణి సేననిచ్చేసి విజయపథాన్ని చూపించేశారు వాసుదేవా. ఇప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పకపోతే నేను మిమ్మల్ని దోషిగా భావించను. గాంధార రాజా, ధనస్సు యొక్క శక్తి ధనుర్ధారిని బట్టి ఉంటుంది. అలాగే సైన్యం యొక్క శక్తి సైన్యాధిపతిని బట్టి ఉంటుంది. నారాయణి సేన విశ్వంలోని సర్వశ్రేష్ఠ సేన అన్నది నిజమే. కానీ ఒక ఉత్తమ సైన్యాధిపతి లేకపోతే మా నారాయణి సేన కూడా విఫలం కావచ్చు. దాని గురించి మాకు భయం లేదు మహాబలి శ్రీ బలరామదేవా. మా పక్షాన మహారథి భీష్ముల వారున్నారు. సైన్యాధిపతి పదవిలో మీ పక్షాన మహితాత్ములు భీష్ములున్నంత వరకు మీకు నారాయణి సేనతో అవసరమేముంటుంది శకుని మామా? కాని మహితాత్ముని వధ తరువాత నారాయణి సేన యొక్క సైన్యాధిపతి పదవిని ఎవరు స్వీకరించగలరు? పితామహులు భీష్ముని వధించడం అసంభవం వాసుదేవా. ఎందుకంటే వారు స్వచ్ఛంద మరణమనే వరాన్ని పొందినవారు వాసుదేవా. బావా దుర్యోధన, యుద్ధ పరిణామాన్ని ద్యూతం మాదిరిగా ముందే నిశ్చయించడం సాధ్యం కాదు. మహితాత్మునికి కూడా మృత్యువు సంభవించవచ్చు. ఇది అసంభవం వాసుదేవా. ఏ వంచనా లేకుండా మహితాత్ములు భీష్మునికి మృత్యువు వచ్చే అవకాశమే లేదు.